ఓం శాంతి. డిసెంబర్ 2022 మన యజ్ఞంలో విశ్వవిఖ్యాతి కాంచినటువంటి యజ్ఞాన్ని భారతదేశం నుంచి నలువైపులా వ్యాపింపచేసినటువంటి ప్రపంచానికే ప్రకాశాన్నిచ్చినటువంటి ప్రకాశ్మణి దాది గారి అమృత వచనాలను ఇప్పుడు మనం విందాం. ఈ క్లాస్ యొక్క శీర్షిక अशरीरी स्थिति का अनुभव करने के लिए अंतर्मुखी बन योग की गुफा में चले जाओ. అశరీరీ స్థితి యొక్క అనుభవం చేసేందుకు అంతర్ముఖీలుగా అయ్యి యోగం అనేటువంటి గుహలోకి వెళ్ళిపోండి. బాబా कहते बच्चे अब अशरीरी बनो, अंतर्मुखी बनो, जिससे यह देह का भान भूल जाए. దాది అంటున్నారు, బాబా చెప్తున్నారు, పిల్లలారా అశరీరీగా అవ్వండి, అంతర్ముఖీలుగా అవ్వండి, దేహ భ్రాంతిని మర్చిపోండి, దేహీ అభిమానిగా అవ్వమని చెప్తున్నారు. हम सबका लक्ष्य है कि हमें कर्मातीत बनना है. మనందరి లక్ష్యమైతే కర్మాతీత అయ్యేందుకుండనే ఉంది. तो ज़रूर यह स्थिति बनानी है जैसे साकार बाबा ने इसी अभ्यास से संपूर्णता को प्राप्त किया है. కాబట్టి అశరీరీ దేహీ అభిమాని స్థితి యొక్క అభ్యాసం యొక్క లక్ష్యం మనందరికీ ఉంది. సాకార్ బాబా కూడా ఇదే అభ్యాసం ద్వారా తన సంపూర్ణత యొక్క స్థితిని పొందుకున్నారు. जब भी बाबा के कमरे में जाओ तो ऐसा लगता था कि बाबा इस देह से परे हो बैठा है. దాది తన స్వీయ అనుభవాన్ని చెప్తున్నారు. ఎప్పుడు బాబా గదిలోకి వెళ్ళినా ఏమనిపించేదట, బాబా దేహానికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నారు అనిపించేదట. బాబా ఏక్ సెకండ్ మే డీప్ సైలెన్స్ కా అనుభవ్ కరా దేతా. బాబా దగ్గరికి వెళ్తే ఒక్క సెకండ్లోనే లోతైన సైలెన్స్ యొక్క అనుభవాన్ని చేయించేవారు. बाबा से कोई बात पूछते तो बाबा एक शब्द में भी सब जान लेते और बहुत शॉर्ट में उत्तर उसे डीप साइलेंस का अनुभव करा देते. దాది అంటున్నారు, బాబా దగ్గరికి ఏమన్నా విషయం చెప్పడానికి వెళ్తే బాబా ఒక్క శబ్దంతోనే మొత్తం విషయాన్ని అర్థం చేసుకుని చాలా షార్ట్గా దానికి సమాధానం చెప్పి ఆ ప్రశ్న అడిగినటువంటి వాళ్ళకి శాంతి యొక్క అనుభవాన్ని చేయించేవారట. ఎందుకు, వాళ్ళు శాంతిలో ఉంటేనే బాబా చెప్పినటువంటి సలహాను వాళ్ళు పాటించగలుగుతారు. శాంతిలో ఉండడం వల్ల వాళ్ళ మనసులో ఇంకా అటు ఇటు ఏ ప్రశ్నలున్నా అవి కూడా సమాప్తమైపోతాయి. ऐसा अनुभव होता जैसा बाबा अव्यक्त वतन व मूल वतन में बैठे हैं. దాది ఎంత మంచి అనుభవం చెప్తున్నారు చూడండి. దాదికి ఎప్పుడు అనిపించేదట, బాబా అవ్యక్త వతనంలో కానీ మూలవతనంలో కూర్చుని ఉన్నారా అనేటట్టు ఉండేవారట. దృష్టి भी देते यही अनुभव होता कि बाबा हमें भी मूल वतन में ले जा रहे हैं. బాబా దృష్టి ఇచ్చినప్పుడంట దాది వాళ్ళందరూ మూలవతనానికి వెళ్ళిపోయినట్టు అనుభవం చేసుకునేవారట. समय प्रमाण बाबा अभी हम बच्चों को भी यही इशारा कर रहे हैं कि बच्चे तुम्हें भी यह अभ्यास करना है. సమయానుసారం బాబా కూడా పిల్లలైన మనకి ఇదే సంకేతాన్ని ఇస్తున్నారు, పిల్లలు మీరు అభ్యాసం చేయండి అని. అశరీరీ భవ, यह अभ्यास इतना गहरा हो जो आत्म अभिमानी बन जाए. ये అభ్యాసం చేయమంటున్నారు బాబా, అశరీరీ భవ. ఈ అభ్యాసం ఎంత పక్కాగా ఉండాలి అంటే మనం స్వతహాగా ఆత్మ అభిమానులుగా అయిపోవాలి. ऐसे साइलेंस में रहो जो कोई भी सामने आए तो वह भी आपकी साइलेंस की शक्ति से देह के भान को भूल जाए. సో మనలో సైలెన్స్ యొక్క శక్తి ఎంత ఉండాలి అంటే ఎవరైనా మన ఎదురుగుండా వచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ దేహాన్ని కూడా మర్చిపోయి వాళ్ళు కూడా శాంతిని అనుభవం చేయాలి. इसके लिए ఆత్మ భాయి భాయి హో యా అభ్యాస్ పక్కా కర్నా హై. దీనికోసం ఏం అభ్యాసం చేయాలి, ఆత్మ భాయి భాయి. నేను ఆత్మను భాయి, నా ఎదురుగుండా ఉన్నది కూడా సోదరాత్మ భాయి. ఈ అనుభవం పక్కా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఎదురు పడగానే వాళ్ళు కూడా అశరీరీ స్థితిని సైలెన్స్ని అనుభవం చేస్తారు. అబ్ ఐసీ శాంతికి గహరే యోగ్ కి అనుభూతి సబ్కో కర్నీ హై. ఇప్పుడు ఇలాంటి శాంతి మరియు లోతైన యోగం యొక్క అనుభూతిని అందరూ కూడా చేయాలి. हमारी यही भावना है कि सभी भाई बहनें आने वाले नए वर्ष में विशेष योग का अभ्यास, साइलेंस का अभ्यास, आवाज़ से परे जाने का अभ्यास, अशरीरीपन का अभ्यास करें. దాదీజీకి మనందరి పట్ల ఉన్న శ్రేష్ఠ ఆశ ఏంటంటే నూతన సంవత్సరంలో
మీరందరూ కూడా విశేష యోగాభ్యాసము, సైలెన్స్ యొక్క అభ్యాసము, ధ్వని నుంచి అతీతంగా అయిపోయే అభ్యాసము, अशरीरी स्थिति का अभ्यासम చెయ్యాలి। अब बाहर मुक्ता के वातावरण को बंद करके अंतर्मुखी बनने का, डेड साइलेंस में रहने का विशेष अटेंशन रो। ఊరికే బాహర్ముఖతలోకి వచ్చేదానికి బదులు విశేషంగా అంతర్ముఖీలుగా అయ్యి డెడ్ సైలెన్స్లో ఉండేటువంటి విశేషమైన అభ్యాసం చేయండి। इससे जो भी स्वयं की स्वस्थिति में, संगठन में, अवस्था, यज्ञ में छोटे मोटे विघ्न आते वातावरण होता वह समाप्त हो जाएगा। మనందరము ఈ అభ్యాసం చేసినప్పుడంట స్వయం స్థితిలో కానీ, సంఘటనలో కానీ, యజ్ఞంలో కానీ వచ్చే చిన్న చిన్న విఘ్నాలు మనకి తెలియకుండానే సమాప్తమైపోతాయి। इसके लिए अब एक दूसरे को योग के वाइब्रेशन दो, स्नेह के वाइब्रेशन दो। ఇప్పుడు దీని కొరకు ఒకరికొకరు యోగం యొక్క వైబ్రేషన్స్ ఇవ్వండి, స్నేహం యొక్క వైబ్రేషన్స్ ఇవ్వండి। ప్యారే బాబాకే ప్యార్ మే ఖో జానే కా వాతావరణ బనావో। వాతావరణం ఎలా చేయాలి అంట, అక్కడికి ఎవరు వచ్చినా ప్యారే బాబా యొక్క ప్రేమలో వాళ్ళు కూడా లీనమైపోవాలి, అలాంటి వాతావరణం ఉండాలి। భల్ और कोई चिंता ना हो पर अपनी उन्नति की चिंता सबको जरूर करनी है। వాస్తవంగా మనకి ఏ చింత ఉండకూడదు, కానీ స్వ ఉన్నతి యొక్క చింతన మాత్రం అందరూ చేయాలి। खाते पीते चलते फिरते कर्म करते सोते जागते अब यही धुन लगी रहे कि मुझे कर्मातीत बनना है। తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ కర్మ చేస్తూ పడుకున్నా మేల్కొని ఉన్నా ఒకటే నిరంతరం మనకి అనిపించాలట, ఏంటి, నేను కర్మాతీత అవ్వాలి, కర్మాతీత అవ్వాలి, కర్మాతీత అవ్వాలి అని। ఇది ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ధున్ లాగా అలా నడుస్తూ ఉండాలి। సంపన్న और సంపూర్ణ బన్ బాప్ సమాన్ అవ్యక్త వతన్ వాసి బన్నా హే। సంపన్నంగా సంపూర్ణంగా అయ్యి బాబా సమానంగా అవ్యక్త వతన వాసిగా అవ్వాలి। संपन्न और संपूर्ण बन बाबा अभी बच्चों को अंतिम घड़ियों की वार्निंग दे रहा है। यह अंतिम पुरानी शरीर भी कब तक। బాబా ఇప్పుడు మనకి అంతిమ సమయం యొక్క వార్నింగ్ ఇస్తున్నారు। ఈ అంతిమ పాత శరీరం కూడా ఎంతవరకు మన దగ్గర ఉంటుంది, ఈ పాత ప్రపంచం ఎంతవరకు నడుస్తుంది। కాబట్టి పరచింతన చేసే దాంట్లో ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, దీంట్లో సమయాన్ని వృధా చేసుకోకండి। మనమందరము కూడా బాబా పైన బలిహారం అయిపోయాం కదా, కాబట్టి మన కొరకి పాత ప్రపంచం మరణించి ఉంది। మనము ఈ ప్రపంచం వాళ్ళము కాదు, అలాగే ఈ ప్రపంచం కూడా ఇంకా మనది కాదు। కేవలం మనం ఈ ప్రపంచంలో ఈశ్వరీయ సందేశాన్ని ఇచ్చే సందేశ వాహకులము మాత్రమే। ఇంకా ఏ విధమైనటువంటి బంధన ఆకర్షణ మనకి పాత ప్రపంచంతో లేదు। सभी को पैगाम देना, संदेश देना। बाबा ने हम बच्चों को यह सेवा की ड्यूटी दी है, लेकिन स्व उन्नति के लिए बाबा ने कहा है, हे बच्चे तुम हो बेहद के वैरागी, बेहद के त्यागी और बेहद के तपस्वी। అందరికీ సందేశాన్ని ఇవ్వాలి, ఈ డ్యూటీ అయితే మనకు ఉంది। కానీ స్వ ఉన్నతి కొరకు బాబా మనకిచ్చిన కర్తవ్యం ఏంటి, అనంతమైన వైరాగీలైపోండి, అనంతమైన త్యాగీలవ్వండి, అనంతమైన తపస్వీలవ్వండి అనేసి। మీరు రాజ ఋషులు, రాజయోగీలు అని అంటారు బాబా। ఒక్క బాబా తప్ప మీకు ఇంకా ఎవ్వరూ కూడా లేనే లేరు। మీరు బాబాకి ప్రాణ సమానమైనటువంటి వాళ్ళు, కాబట్టి బాబా ఒక్కరే మీ ప్రాణాల్లో ఉండాలి, ఇంకా ఎవ్వరూ కూడా అందులో ఉండకూడదు। మన స్నేహితుడు ఎవరు అంటే ఖుదా దోస్త్, భగవంతుడే మన స్నేహితుడు। మనందరం కూడా ఈశ్వరీయ పరివారము, అంతా మనం అందరం ఒకరికొకరు మిత్రులం। మనకంటూ పర్సనల్గా ప్రత్యేకంగా ఏ మిత్రుడు కూడా లేరు। పరస్పరం ఒకరితో ఒకరు ఫ్రెండ్షిప్ చేసుకున్నట్లయితే దాని కారణంగా అనేక విఘ్నాలు అనేటువంటివి వస్తాయి। అలాంటి స్నేహం వల్ల వ్యర్థ విషయాలను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు, ఒకరిలో ఒకరు రకరకాల జోక్స్ వేసుకుంటూ ఉంటారు, వారిరువురూ కలిసి వేరే వారి గురించి పరచింతన పరదర్శన చేస్తూ ఉంటారు। కాబట్టి అందుకనే మనకి ఒకే ఒక్క స్నేహితుడున్నారు, వారెవరు, ఖుదా దోస్త్, బాబా ఒక్కడే మన స్నేహితుడు। పరస్పరం ప్రత్యేకంగా ఈశ్వరీయ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ పెట్టుకుంటే ఇద్దరు కలిపి ఏం చేస్తారట, పరచింతన చేస్తారు। ఇక్కడ విషయాలు అక్కడికి చెప్తారు, అక్కడ విషయాలు ఇక్కడికి చెప్తారు। కాబట్టి మనకున్న ఏకైక ఫ్రెండ్ ఎవరు, ఒక్క శివ్ బాబానే। हम योगियों को कौन सा मनोरंजन चाहिए, मैं समझती हूँ हमारा मनोरंजन बाबा है।
ఇంకొక విషయం చెప్తున్నారు దాది, మనం యోగీలు కదా, మనకి ఎంటర్టైన్మెంట్ ఏం కావాలి? మనకున్న ఏకైక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ ఏంటి? బాబా. ఒకసారి టైంపాస్ కోసం చూస్తున్నామని అంటారు కదా, సో దానికి అంటున్నారు మనకి టైంపాస్ ఎంటర్టైన్మెంట్ కూడా ఎవరు? బాబానే. బాబా కే కమరే మే జాओ రూహ్ రిహాన్ కరో, బాబా గదిలోకి వెళ్ళండి, బాబాతో మీఠీ మీఠీ రూహ్ రిహాన్ అంటే ఆత్మిక సంభాషణ చేయండి, జ్ఞానం యొక్క మీఠీ మీఠీ రూహ్ రిహాన్ మీలో మీరు చేసుకోండి, మురళీని చదువుకోండి, మురళీ నుంచి రకరకాల ప్రశ్నలు తీయండి, విచారసాగర మంథన చేయండి. ఇదే మన టైంపాస్ అంటున్నారు దాది. ఎలా సమయాన్ని గడపమంటున్నారు దాది? బాబా గదిలోకి వెళ్ళి బాబాతో ఆత్మిక సంభాషణ చేయండి, పరస్పరం జ్ఞానం యొక్క సంభాషణ చేయండి, మురళీని మాటిమాటికి చదువుకోండి, రకరకాల ప్రశ్నలు తీయండి, విచారసాగర మంథనం చేయండి. ఇదే మనకి ఎంటర్టైన్మెంట్, టైంపాస్. యూట్యూబ్ కాదు, ఇది మన నిజమైన టైంపాస్. బాకీ టీవీ देखना करना या कोई हमारा मनोरंजन नहीं, यह भी बहुत बड़ी माया है. టీవీ చూడడము, అది చేయడం, ఇది చేయడం, ఇది కాదు మన టైంపాస్, ఇది కాదు మన ఎంటర్టైన్మెంట్. వాస్తవంగా అవన్నీ చాలా పెద్ద మాయ. దాని ద్వారా ఏమవుతుందంట, యోగం అనేటువంటిది సరిగ్గా కుదరదు. పైపెచ్చు జ్ఞానం కూడా బుద్ధిలో ఉండదు. ఎందుకు? అవే బుద్ధిలో తిరుగుతూ ఉంటే జ్ఞానం ఎలా బుద్ధిలో తిరుగుతుంది? తిరగదు. సో జ్ఞానము బుద్ధిలో కూర్చోదు, యోగం కూడా పట్టదు. कितना संगम किया अनमोल घड़ियाँ व्यर्थ जा रही है, इसीलिए हे ब्राह्मण बाबा के बच्चों अब इस टीवी अथवा टीवी की बीमारी से मुक्त हो जाओ. దాది అంటున్నారు, సంగమయుగం యొక్క ఈ అమూల్యమైన ఎన్ని ఘడియలు ఆ టీవీ ముందు వేస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి హే బ్రాహ్మణ పిల్లల్లారా, బాబా పిల్లల్లారా, టీవీ అనేటువంటి ఈ టీబీ జబ్బు నుంచి ముక్తులు అవ్వండి అంటున్నారు దాది. టీబీ జబ్బు ఉన్నవాడు ఏం ఉంటుంది, వాళ్ళు సఫర్ అవుతారు. ఆ దగ్గి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. ఆ జబ్బు వ్యాపిస్తుంది, ఆ దగ్గు వినలేకపోతారు, ఆ దగ్గుకి వాళ్ళ ఆరోగ్యం క్షీణించిపోతుంది. కాబట్టి దాది అంటున్నారు టీవీ అనేటువంటిది టీబీ జబ్బు. ఇప్పుడు టీవీతో పాటు మనకి సోషల్ మీడియా, వాట్సాప్, ఇంటర్నెట్ ఇంకా చాలా వచ్చాయి. సో ఇవన్నీ టీబీ వ్యాధి లాంటివి అంటున్నారు దాది. వాటి నుంచి ముక్తులు అవ్వండి. జ్ఞాన యోగాలతోనే మన టైంపాస్ను మనం కొత్తగా క్రియేటివ్గా మనం చిత్రీకరించుకోవచ్చు. हमें तो बार बार दिल में यह संकल्प आता है कि हर एक यह व्रत ज़रूर ले कि हम कम से कम 101 दिन मौन व्रत रखेंगे. దాది కంట శుభ సంకల్పం ఉందంట, అందరూ తక్కువలో తక్కువ 101 దినాలు మౌనవ్రతం చేయాలి అని. 101 దినాలు అందరూ మౌనవ్రతం చేయాలనే ఆశ దాదీకి ఉందంట. సేవాతో బంద్ హుయి హై న హోంగి, జరూర్ సేవాయే కరేంగే, బాకీ మౌన్ మే రహేంగే. సేవలైతే ఆగేది లేదు, సేవలు అవుతూనే ఉంటాయి, సేవ తప్పకుండా చేయాలి. కానీ సేవ లేని మిగిలిన సమయం అంతా కూడా మౌనమే. అంటే ఎవరో పక్కన వచ్చి కూర్చున్నారు కదా నాతో మాట్లాడడం కాదు, టైంపాస్ కోసం మాట్లాడడం కాదు, కేవలం సేవ. కేవలం ఆ సమయంలోనే మాట్లాడాలి. तो मैं हर एक से रिक्वेस्ट करती हूँ कि सभी कम से कम 101 दिन के लिए यह कंगन बांधो. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రాధేయపడుతున్నాను, అందరూ తక్కువలో తక్కువ 101 రోజుల కోసం ఈ యొక్క కంగన్ అంటే ఈ కంకణాన్ని కట్టుకోండి. ఏంటంట ఆ కంకణం? ఫస్ట్ది, కిసీ భీ కార్యమే హమ్ ధీరే సే ధీరే కమ్ సే కమ్ బోలేంగే. ఎలాంటి పనిలో అయినా మేము తక్కువలో తక్కువగా మెల్లగా నెమ్మదిగా మాట్లాడతాము. हमारा स्लोगन है कम बोलो, धीरे बोलो, मीठा बोलो, सोच समझकर बोलो और सत्य बोलो. మన స్లోగన్ ఏముంది? తక్కువ మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి, ఆలోచించి మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి. 101 రోజుల కోసం ఈ ప్రతిజ్ఞలు చేయమంటున్నారు దాది. రెండో ప్రతిజ్ఞ, హమ్ భగవాన్ బచ్చే సచ్చే సచ్చే సుఖదేవ్ సుఖకే దేవతా హే. మేం భగవంతుని యొక్క పిల్లలము, సత్యమైన సుఖదేవలము, సుఖమిచ్చేటువంటి దేవతలము. తో హమే సంకల్ప సేవ బోల్ సే సబ్కో సుఖ దేనే కా హీ వ్యవహార్ కర్నా హే. కాబట్టి మేము సంకల్పాల ద్వారా, మాటల ద్వారా అందరికీ సుఖాన్ని ఇచ్చేటువంటి వ్యవహారం మాత్రమే చేస్తాము.
మూడవది సైలెన్స్ కే బంధన్ మే బంద్ కర్ సచ్చే లైట్ హౌస్ మైట్ హౌస్ బన్నా హే. సైలెన్స్ యొక్క బంధనలో బంధించుకుని నిజమైనటువంటి లైట్ హౌస్ మైట్ హౌస్ అవ్వాలి. సాత్ సాత్ హర్షిత్ ముఖ్ బీ రెహనా హే. తోడుగా హర్షిత ముఖులుగా కూడా అవ్వాలి. 4 అభీ సబ్ యోగ్ కి గుఫా మే చలే జావో అండర్ గ్రౌండ్ హో జావో. అందరూ యోగం అనేటువంటి గుహలోకి వెళ్ళి పాతాళంలోకి వెళ్ళిపోండి. అన్ని కార్యాలు చేస్తూ కూడా తక్కువలో తక్కువ ప్రతిరోజు 4 గంటల పాటు శక్తిశాలి యోగాన్ని తప్పకుండా చేయాలి. కాబట్టి 4వది ఏంటి? అంతర్ముఖత గుహలో ఉంటూ 4 గంటలైనా శక్తిశాలి యోగం చేయాలి. 5 अब हर एक अपनी आत्मिक स्थिति को बढ़ाओ. ऐसे समझो अब हमारी पुरानी दुनिया से लंगर उठ चुका है, अब हमें घर जाना है. ప్రతి ఒక్కరూ కూడా మీ ఆత్మిక స్థితిని పెంచుకోవాలి. ఏమనుకోవాలి? ఈ పాత ప్రపంచం నుంచి మా నావ ఇంకా దూరం అయిపోయింది, మేము ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఫస్ట్ది ఏంటి? తక్కువగా నెమ్మదిగా మధురంగా మాట్లాడడం. 2 మనం సుఖదేవుని పిల్లలం కాబట్టి అందరికీ సుఖాన్ని ఇవ్వడం. 3వది నిజమైన లైట్ హౌస్ మైట్ హౌస్గా అవి హర్షిత ముఖంగా ఉండడం. 4 తక్కువలో తక్కువ ప్రతిరోజు 4 గంటలైనా యోగం చేయడం. 5 ఆత్మిక స్థితి అభ్యాసంతో ఈ పాత ప్రపంచం నుంచి ఇంక నా నావ వెళ్ళిపోయింది అనేటువంటి 5 అభ్యాసాలు 101 రోజులు చేయమని దాది మనకి శుభ సంకల్పం ఇచ్చారు. इस नए वर्ष में सबको विशेष योग की गुफा में मौन बट्टी में रहना है. ఈ నూతన సంవత్సరంలో అందరం కూడా విశేషంగా యోగం యొక్క గుహలోను మౌన భట్టీలో ఉండాలి. స్మృతి యాత్రలో స్వయాన్ని స్వయం కోల్పోండి. अब ऐसी 101 दिन की बट्टी हर एक स्वयं करे, जिससे सेवा भी संतुष्ट रहे, शीतल रहे और उसे देख दूसरों को भी प्रेरणा मिले. ఇలాంటి 101 రోజుల బట్టి ప్రతి ఒక్కరూ స్వయంలో స్వయం చేయాలి. దీని ద్వారా స్వయం సంతుష్టంగా అవుతారు, శీతలంగా అవుతారు. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ప్రేరణాదాయకంగా అవుతారు. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మహారథి అయినటువంటి దాదీజీ ద్వారా బాబానే మనకి హోంవర్క్ ఇచ్చారు. సో 101 రోజులకు మనం ఈ 5 పాయింట్స్ యొక్క గమనము ఉంచుదాము. వచ్చే వారం భద్రపుష్పలో ఇంకో దాదీజీ గారు అమూల్యమైన క్లాస్తో కలుద్దాం. ఓం శాంతి.